అందరికీ నమస్కారం. ఈరోజు ఈ గెలుపు మా పార్టీది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులుగా లోకేష్ బాబు గారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ విజయానికి మాతో పాటు సహకరించిన మా జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారికి, అలాగే మా సహచర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మిగిలిన మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రజలకు, అలాగే ఈ గౌరవం దక్కేదానికి మాతో పాటు సాయం చేసిన నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా సోదరులారా, మీ అందరికీ తెలుసు, న్యాయానికి అన్యాయానికి జరిగిన యుద్ధంలో చివరిగా విజయం మనదే లభించింది. ఇంతటితో ఆగకూడదు. ఇది ఒక చిన్న ఎన్నిక. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు మనకు వచ్చిన విజయం పెద్దది కాదు. రేపు రాబోయే కాలంలో ఇలాంటి ఎలక్షన్లు ఎన్నో వస్తాయి. అన్నిటికీ మనం సన్నద్ధం కావాలా. ముఖ్యంగా ముందు మనం అనుకున్నట్టు ఒంటిమిట్ట గెలుపు రేపు రాబోయే కాలంలో కూడా ఒంటిమిట్ట అభివృద్ధికి దోహదపడే విధంగా ఇక్కడున్న నాయకులు మేమందరం చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చేతులు జోడించి ఒకటి అడుగుతున్నా. మనకున్న కార్యకర్తల బలం, మనకున్న నాయకత్వం అవతల పార్టీకి లేదు. దయచేసి మనమంతా ఏకతాటి పైన ఉండాలా. మనకి ఏదన్నా సొంతంగా పర్సనల్ అజెండాలు ఉంటే మనం తేల్చుకోవాలా. ఎప్పుడూ రాజకీయంగా ఉండేటప్పుడు తప్పకుండా ఏకతాటిపైకి వచ్చే విధంగా రేపు రాబోయే కాలంలో ముందుకెళ్ళాలా. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎందరో మంది కార్యకర్తలు వాళ్ళు మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా మనతో పాటు సుమారుగా 10 రోజులు తిరిగారు. అలాగే వాళ్ళు నాయకుల కంటే కార్యకర్తలు ఎక్కువ కష్టపడ్డారు. ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రజలకు నా తరపున ఒకటే తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏవైతే హామీలు ఈ ప్రభుత్వం ద్వారా మేము ఇచ్చామో అవి తూచా తప్పకుండా వచ్చే త్వరలోనే అవన్నీ కంప్లీట్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రికి, అలాగే సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతాం. ముఖ్యంగా ఒంటిమిట్ట చెరువుకు నీళ్ల విషయం అయితేనేం, సోమశీలం ముంపు వాసులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతేనేం, అలాగే ఇక్కడ చాలా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చేదానికి మా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, అలాగే మా నాయకులంతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ రాబోయే కాలంలో మనకు ఎవరైతే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల్లో కూడా మన మీద వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళ మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. మీరంతా ఈరోజు ఏ విధంగా ధైర్యంగా ఈ ఎలక్షన్లలో ఏ విధంగా గుండె నిబ్బరంతో పనిచేశారు, రేపు రాబోయే కాలంలో కూడా అలాగే పనిచేయండి. వచ్చే కాలం మంచి కాలం. మనం ఇక్కడ సభ్యత్వాన్ని కోల్పోయినా కూడా ఈరోజు ఒంటిమిట్ట గెలుపుతో మనకు ఒక పెద్ద భరోసా వచ్చింది. ఇప్పుడు మనకు మొట్టమొదటిగానే ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక స్థానం ప్రజల ద్వారా ఓట్లు పోయి గెలిచింది. 13 నెలల్లో ఈ ఒక ఫస్ట్ స్థానం కాబట్టి మనకు ఎప్పుడు ఉంటుంది. తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయండి. తప్పకుండా మా అందరి సహాయ సహకారాలు మీ మీద ఉంటాయి. అలాగే యువకుడు, ఉత్సాహవంతుడు ఆయన మన ముద్దుకృష్ణారెడ్డిని కూడా మీరు ఆదరించండి. రేపు రాబోయే కాలంలో కూడా ఆయనను మీరు అడగచ్చు, ఏమైనా పనులు ఉన్నా కూడా ఇంకోటి పోలీస్ స్టేషన్లు అయినా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, ఏదైనా ఆయన కలుపుకొని పోతాడు. మీరందరూ పనిచేయాలా. అలాగే ఈ ఒంటిమిట్టలో ఉన్న నాయకులు, మన అన్నగారు అయితే నర్సయ్య గారు అయితేనేం, మధుసూదన్ రెడ్డి గారు అయితేనేం, చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద నాయకులంతా. వాళ్ళందరితో పోలిస్తే మేము పడిన కష్టం. నరసింహారెడ్డి అధ్యక్షుడు నరసింహారెడ్డి సార్ ఉండయ్యా, ఇదే పనికిమాల మాట. ఇట్లా చేసే మీరు ఎట్లా చేస్తాడు. నేను అందరి పేర్లు చెప్తాను సార్, మీరు అన్న నువ్వు ఆయన సుబ్బారెడ్డి అన్నరా చెప్తాను. నీకు అంత ఓపిక లేకపోతే ఇట్లాడి ఆడ చూపించాలా, ఇట్లా కాడ కాదు. ముఖ్యంగా మా నాయకులందరికీ రాబోయే కాలంలో మంచి రోజులు ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. తప్పకుండా ఈ మండలానికి మంచి పేరు తెచ్చి విధంగా మన అందరం పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. ఈరోజు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం అది కేవలం రామప్రసాద్ రెడ్డి గారి విజయమే అని చెప్పి నేను ఒంటిమిట్ట మండల ఈ విజయంలో మంత్రులు ఫరూక్ గారు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఒంటిమిట్ట మండల ముద్దుబిడ్డ, ఒంటిమిట్ట మండల అందరి ప్రజలకి తెలిసిన జగన్మోహన్ రాజు గారి విజయం కూడా ఇదే. ఎందుకంటే జగన్మోహన్ రాజు గారు కూడా నామినేషన్ వేసిన అన్నతో పాటు కృషి చేశారు. ఈ విజయం
జగన్మోహన్ రెడ్డి విజయం కూడా అని నేను తెలియజేస్తున్నా. ఈ రోజు సమిష్టి కృషితో ఈ రోజు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు తీసుకున్న చొరవతో ఈ మండలంలో నాయకులందరూ ఏకధాటిగా ఒక్క తాటిపైన గెలిచి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలిచి వైఎస్ఆర్ అక్రమాలను అరికట్టడం జరిగింది. 15 సంవత్సరాలుగా వీరి అక్రమాలకు, అన్యాయాలకు, దౌర్జన్యాలకు, భూ కబ్జాలకు, దోపిడీలకు, దొంగతనాలకు దిక్కు లేకుండా ఈ మండలం తయారైంది. వీరి అరాచకాలను రాబోయే రోజుల్లో అరికడతామని మండి ప్రసాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.